అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇవాళ కథ వినడం కన్నా ముందు ఒక విషయం మాట్లాడుకుందాం. ఒక్కసారి ఊహించండి, మీరు విజయవంతం కావడానికి కావాల్సినవన్నీ మీ దగ్గర ఉన్నాయి, కానీ మీరంటూ ఏ ప్రయత్నం చేయట్లేదు. జీవితం కష్టమని కాదు, మీ దగ్గర నైపుణ్యాలు లేవని కాదు, కేవలం మీరు ఎదురు చూస్తూ ఉన్నారంతే. ఓకే, అంటే మంచి టైం కోసమనో, సరైన అవకాశం కోసమనో, లేదా సక్సెస్ అనేది దానంతట అదే మీ దగ్గరికి వస్తుందని. కానీ నిజానికి ఎవరి జీవితంలోనైనా అలా జరుగుతుందా? ఇది చాలా ప్రమాదకరమైన మనస్తత్వం. ఎందుకంటే ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు ఎవ్వరూ గెలవరు. ఎందుకు గెలవరు అంటే అసలు అక్కడ ప్రయత్నమే ఉండదు కాబట్టి. ఒక్కోసారి ప్రయత్నించి ఓటమి పాలవ్వడమే మంచిది. ఎందుకంటే దాని నుంచి పాఠం నేర్చుకుంటాం. అసలు ప్రయత్నించిన వాడు ఎప్పుడూ ఊహల్లోనే ఉంటూ ఉంటాడు. ఆ స్వభావం వల్ల అతనికి ఎంత నష్టమో అతని మీద ఆధారపడ్డ వాళ్ళకి అంతకన్నా ఎక్కువ నష్టం. ఇలాంటి మనుషుల్ని మనం అప్పుడో ఇప్పుడో, ఇంకా చెప్పాలంటే మన కుటుంబాల్లోనో చూస్తూనే ఉంటాం. జీవితం సౌకర్యంగా ఉండడం నుంచి మొదలయ్యి నెమ్మదిగా ఖాళీ అయిపోతుంది. ఇది మనలో చాలామందికి తెలిసినా ఒప్పుకోలేని నిజం. జాగ్రత్తగా కథంతా వినండి. అలాగే ఇందులో రచయిత గారు మానసిక పేదరికం అనే మాటను వాడారు. అది చాలా జాగ్రత్తగా విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కథలు మనిషికి ఉల్లాసాన్ని ఎంతలా కలిగిస్తాయో అంతే చక్కగా మోటివేషన్ కూడా చేయగలుగుతాయి. ఇది అలాంటి ఒక కథ. తప్పకుండా విని మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో పంచుకోండి. ఇప్పుడు మనం వినబోయేది ప్రోత్సాహం అనే కథ. ఈ కథ శ్రీమతి కన్నెగంటి అనసూయ గారు రాశారు. కథ ఏంటో వినండి. అతన్ని గమనిస్తోన్న కొద్దీ బాధ కంటే జాలే ఎక్కువగా కలుగుతుంది నాకు. ఆత్మన్యూనత భావంతో బాధపడేవాళ్ళన్నా, ఎదుటివారి సానుభూతిని కోరుకునేవాళ్ళన్నా నాకు చిన్నప్పటి నుంచి పరమ అసహ్యం. ఒక రకంగా ఆత్మన్యూనత భావంతో బాధపడే వాళ్ళ మీద కొంచెం జాలి చూపించచ్చేమో, కానీ ఎదుటి వాళ్ళ సానుభూతి కోసం ఎదురు చూసే వాళ్ళ మీద మాత్రం పిచ్చి కోపం వస్తుంది. సానుభూతి మనిషిని మరింత అగాధంలోకి తోసేస్తుందని నా అభిప్రాయం. దురదృష్టవశాత్తు ఈ రెండు లక్షణాలు పుష్కలంగా ఉన్న వ్యక్తితో కలిసి జీవించాల్సి రావడం నిజంగా నా దురదృష్టం కాక మరేమిటి? శరవేగంతో అభివృద్ధి సాధించాలని పరుగు పెట్టేవాళ్లతో పోలిస్తే అతనిది తాబేలు నడకే. ఎందుకు ఖాళీగా ఉన్నావు అని ప్రశ్నించే వాళ్ళది పాపం. అవకాశాలేవి అంటూ పేలవమైన జవాబిస్తాడు. అవి దొరుకుతాయా ఎక్కడైనా? అదేం జవాబు? అవి ఎప్పుడూ ఎవరికి వాటంతట అవే దగ్గరికి రావని, వాటిని వెతుక్కుంటూ మనమే వెళ్ళాలని అతనికి తెలీదు. పోనీ అతని దృష్టితోనే ఆలోచిద్దాం. అవకాశం వచ్చిందే అనుకుంటే దాన్ని అందుకోవడానికి కొంతైనా ప్రయత్నం ఉండాలి కదా. అరటిపండు అక్కడుంది, అది మన నోటి దగ్గరికి ఎలా వస్తుంది? లేచి వెళ్ళి తెచ్చుకునే ప్రయత్నం, తీసుకుని తినాలనే ప్రయత్నం నువ్వు చెయ్యనప్పుడు అది నీ దగ్గరికి ఎలా వస్తుంది? ఎవరైనా వచ్చి దాన్ని మనకివ్వాలి. ఎవరైనా ఎందుకు రావాలి? ఒకవేళ వచ్చినా వాళ్ళు దాన్ని మనకే ఎందుకు ఇవ్వాలి? మనలో అన్ని అవయవాలు సక్రమంగానే ఉన్నాయి కదా. మరి అలాంటప్పుడు ఇంకొకళ్ళపై ఎందుకు ఆధారపడాలి అనేది నా ప్రశ్న. ఒకవేళ ఎవ్వరూ రాకపోతే, వచ్చి దాన్ని నీకు ఇవ్వకపోతే, జాలి చూపులు, సెల్ఫ్ పిటి, అదిగో అక్కడే వస్తుంది నాకు కోపం. కానీ ఏం చెయ్యాలన్నా, ఏ నిర్ణయానికైనా వద్దామన్నా చుట్టూ ఆవరించిన సంస్కృతి వలయం, ఛేదించలేని మధ్యతరగతి సాంప్రదాయాల ముళ్ళతెర. చిత్రమైన వ్యక్తిత్వం అతనిది. అతని గురించి వివరించాలనుకోవడం నక్షత్రాల్ని లెక్కబెట్టడం లాంటిది. మొదటిసారిగా అతనితో మాట్లాడినప్పుడు జీవితం మీద అవగాహన ఉంది అనుకున్నానే తప్ప మరో ఆలోచన రాలేదు. జీవితం ఒక సముద్రం అన్నాడు. సహనం ముందు సముద్రం చిన్నదన్నాడు. నిజమే అనుకున్నా. జీవితాన్ని నమిలి మింగిన మనిషి అన్నాను అమ్మతో. ముళ్ళు పడ్డాయి బిగుతుగా మెడ చుట్టూ. అతను చెప్పింది అక్షరాల నిజమని ఆ తర్వాత కానీ అర్థమవలేదు. అతన్ని ఇంతకాలం భరించగలిగిన నా ఓర్పు, సహనం ముందు సముద్రం చిన్నదేగా మరి.
డబ్బు ఒక్కటే పేదరికానికి కొలమానం కాదని, మానసిక పేదరికం అనేది మరొకటి ఉంటుందని, దానికి పుట్టిల్లే అతనని నాకు అర్థం కావడానికి అట్టే కాలం పట్టలేదు. బద్ధకం మనిషికి మనుగడకు కూడా ప్రమాదమే. అది అతనికి తొలినేస్తం. కోల్పోయిన ప్రాభవాన్ని అనుభవాల్లోంచి ఒడిసి పట్టుకోవాలనే ప్రయత్నం లేకపోగా, గడిచిన అనుభవాల అనుభూతుల్లో అనుక్షణం బతికే ఆషాఢభూతి అతను. వర్తమానాన్ని భవిష్యత్తుతో లంకె కుదర్చాలనుకునే నాకు ఇదొక పెద్ద బ్రేకు. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, కానీ ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేస్తావు? ఇప్పటి వరకు అవకాశం దొరికినప్పుడల్లా ఏదో ఒకటి చేస్తూనో చెబుతూనో ఉన్నావు కదా, ఇంతకంటే ఏం చేస్తావు? నా మనసు నాకే ఎదురు తిరిగింది. నిజమే, నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయి అదే లోకంగా బతుకుతోన్న అతన్ని మామూలు మనిషిని చెయ్యాలని, జీవితం పట్ల ఆశలు చిగురించేలా చెయ్యాలని ఎన్ని నెలలుగా ప్రయత్నిస్తోంది తను. కష్టాలు మనుషులకు కాక మానులకొస్తాయా? ఇవాళ కాకపోతే రేపు, ఎప్పుడో ఒకప్పుడు కష్టాలు తీరే రోజు తప్పక వస్తుందనే ఆశతోనేగా బతికేది. ఎన్నిసార్లు చెప్పింది అతనికి, ఈశ్వర్, మన ఇద్దరికీ ఎడ్యుకేషన్ ఉంది, పరిస్థితులు ఇంతకంటే దిగజారిపోవు, మనం బతకకపోలేము, అధైర్యపడకు, నీ మానసిక స్థితిని మరింత దిగజారనీకు అని. ఒకటా రెండా 100 సార్లైనా చెప్పుంటుంది ఇవే మాటల్ని. చెప్పి చెప్పి ఇక విసుగెత్తితేనే కదా తను ఈ ఉద్యోగంలో చేరింది. అదిగో అది కూడా తప్పేనట. నా ఉద్యోగం ఒక పక్క అవసరాలను గట్టెక్కిస్తూనే మరోపక్క అతని మానసిక స్థితిని మరో మెట్టు దిగజార్చింది శాడిజం రూపంలో. ఇప్పుడు తను ఏం మాట్లాడినా నెగిటివ్గానే తీసుకుంటూ ఉంటే ఏం చెయ్యాలి? రోజు రోజుకి నరకంగా మారిపోతున్న ఈ పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కాలి? సముద్రం వైపే చూస్తూ ఆలోచిస్తూ వస్తున్న కెరటాన్ని గమనించలేకపోయాను. విసురుగా ముఖాన్ని తాకి అంతే విసురుగా వెనక్కి వెళ్ళిపోయింది. అంత బాధలోనూ నవ్వొచ్చింది. ఎంత తెలివున్నా ఒక్కోసారి బురదలో కాలేస్తూ ఉండడం అంటే ఇదేనేమో. నిజానికి సముద్రం వైపే చూస్తున్నా కానీ ఆలోచనలో పడి కెరటాన్ని గమనించలేదు. చీరంతా తడిసిపోయి ఇంటికి కూడా వెళ్ళలేని పరిస్థితిలో పడేసింది. ఎందుకో ఈశ్వర్ కూడా ఇలాగే భంగపడ్డాడేమో అనిపించింది. ఒకప్పుడు ఈశ్వర్ బాగా 2 చేతుల సంపాదించి అదే 2 చేతుల పోగొట్టిన విషయం నిజమే. నిజానికి డబ్బు సంపాదించటమే తేలికేమో దాన్ని నిలబెట్టుకోవడం కంటే. ఎంత జీనియస్ అయ్యి ఏం లాభం? ఒక్కోసారి ఇదిగో ఇలా చూస్తూ చూస్తూనే తనే కెరటం పాలబడ్డట్టు ఎంత వారాలకైనా ఆ పరిస్థితి తప్పదేమో. కానీ పడితేనే కదా కెరటం మళ్ళీ లేచేది. ఈ సత్యం చెప్పాలి ఈశ్వర్కి, బాగా వివరించి చెప్పాలి. అలా అనుకుని ఓ నిర్ణయానికి వచ్చి తేలికైన మనసుతో లేచాను. ఈశ్వర్, నీతో కొంచెం మాట్లాడాలని ఇక్కడికి తీసుకొచ్చాను అన్నాను భయంగా. ఎందుకంటే ఏ టైంలో ఏం మాట్లాడతాడో తనకే తెలియడం లేదు. తనని ఇలా సముద్రం ఒడ్డుకి ప్రశాంత వాతావరణంలోకి తీసుకురావడానికి 10 రోజులకు పైగా పట్టింది. పైగా చాలా మెంటల్ టార్చర్. సముద్రంలోకి తోసేసి బరువు దింపుకోవాలనా అన్నాడోసారి. ఇంకేం మాట్లాడుతుంది తను? రోజు బీచ్కెళ్ళి తడిసొస్తున్నావుగా, ఈరోజు ఎవరు దొరకలేదా నన్ను రమ్మంటున్నావు అన్నాడు ఇంకోసారి. అయినా ఓర్చుకుంది. ఎందుకంటే ఈశ్వర్ స్వతహాగా చెడ్డవాడేం కాదు, పరిస్థితుల వల్ల అలా మారిపోయాడని, మళ్ళీ అతనిలో మార్పే తన లక్ష్యమని భావించింది. చెప్పు, ఏదో మాట్లాడతానని తీసుకొచ్చి మళ్ళీ ఎటో చూస్తున్నావు విసుగ్గా అన్నాడు. అక్కడికి ఏదో తన విలువైన టైంని నేను వృధా చేస్తున్నట్లు. పళ్ళు బిగున కోపాన్ని దాచుకుని సూటిగా అడిగాను, ఈశ్వర్, నేను ఆ ఉద్యోగం చేయడం నీకు ఇష్టం లేదా? ఏం మాట్లాడలేదు. రెట్టించి అడిగాను, ఈశ్వర్, నువ్వే కదా ఈ వయసులో నేను చదవలేను మొర్రో అంటే వద్దు చదువు, వ్యాపారంలో నష్టాలొచ్చి నిలబడలేని స్థితిలో అక్కరకొస్తుందని నన్ను పీకి పాకం పెట్టి MBA చదివించావు. ఏం మాట్లాడకుండా తలంచుకుని కూర్చున్నాడు ఇసుకలో పుల్లతో గీస్తూ. నిజంగా అలాంటి పరిస్థితులు ఎదురయ్యి నేను ఉద్యోగంలో చేరితే ఆడాళ్ల డబ్బుతో బతకాల్సి వస్తుందని మేలీగో ఫీల్ అవుతున్నావు, అవునా? ఈ ప్రశ్నకు కూడా సమాధానం రాకపోయేసరికి, చూడు ఈశ్వర్,
నీ బాధ నాకు అర్థమైంది. అమ్మా నాన్నల దగ్గర నుంచి పైసా తేకుండా సొంత కాళ్లపై చిన్న వయసులోనే ఎంతో ఎత్తుకెదిగిన మేధావి నువ్వు. ఉన్నత కులంలో పుట్టి గొప్ప స్థితికెదిగిన నువ్వు కోట్లు కట్నంగా కుమ్మరిస్తానన్న వాళ్ళందరినీ కాదని నన్ను చేసుకున్నావే. అలాంటి నువ్వు ఇలా ఎందుకు మారిపోయావు? పరిస్థితులు అనుకూలించకపోతే పతనం ఎవ్వరికైనా తప్పదు. కానీ పతనమైన వాళ్ళం అలాగే ఉండిపోతామా చెప్పు అన్నాను, నా వైపే చూస్తున్న ఈశ్వర్ కళ్ళలోకి సూటిగా చూస్తూ. తెలివైన వాళ్ళు మరో కోణంలోంచి ఆలోచించి విజయం సాధిస్తారు. ఒక్కసారి ఫెయిల్ అయ్యానని ఊరుకుంటే బచేంద్రీపాల్ ఎవరెస్ట్ ఎక్కిన మొదటి మహిళ అయ్యుండేదా చెప్పు? అంతకుముందు ఆవిడ ఎన్నిసార్లు ఫెయిల్ అయి ఉంటుంది? ఈశ్వర్, ఇవన్నీ చెప్పి నీకు బోర్ కొట్టించాలని కాదు నిన్నిక్కడికి తీసుకొచ్చింది. మనకి తెలిసిన విషయాలే అయినా ఒక్కోసారి ఎదుటివాళ్ళు చెప్తుంటే అవి కొత్తగా మనకి మార్గదర్శకంగా అనిపిస్తాయి. అంతెందుకు, అబ్రహాం లింకన్ గురించి నీకు తెలీదా? తెలుసు కదా. నేను కట్టెలు కొట్టేవాడిని ఊరుకునుంటే అమెరికాకి నాయకుడు అయ్యేవాడా? ఒకటా రెండా? 15 ఏళ్ళు, ఏకంగా 15 ఏళ్ళు శ్రమిస్తేనే కానీ ప్రెసిడెంట్ అవ్వలేకపోయాడు. ఒక్కటి చెప్పు, అనేక రంగాల్లో పైకొచ్చిన వాళ్ళంతా మొదటిసారే సక్సెస్ అయ్యారంటే నేను నమ్మను ఈశ్వర్. నువ్వు నమ్ముతావా? అవుననుకో శారదా, ఇవన్నీ నాకు తెలుసు. కానీ నువ్వే చూస్తున్నావు కదా, ఏం చేయడానికి ధైర్యం సరిపోవడం లేదు. ధైర్యం చేసి ఏదైనా మొదలు పెట్టేసరికి ఒక అడుగు ముందుకు పడితే 2 అడుగులు వెనక్కి పడుతున్నాయి అన్నాడు ఇసుకలో చేతులు వెనక్కాంచి కూర్చుంటూ. మొత్తం ఫలితాన్ని ఒకేసారి ఎక్స్పెక్ట్ చేయకూడదు ఈశ్వర్. కంప్యూటర్ కనిపెట్టి అన్నాళ్ళయింది. క్రమేణా అభివృద్ధి చెందే కదా ఇంటర్నెట్, ఈమెయిళ్ళ వరకు వచ్చింది. అసలు నాగరికతే చూడు, ఎన్ని వేల ఏళ్ల ఫలితం. బిల్ గేట్స్ కూడా ఒక్క రాత్రిలో రిచ్ అయిపోయాడా? దాని వెనకాల ఎంత కృషి ఉండుంటుంది. ఈశ్వర్, ఒక్కటి గుర్తుపెట్టుకో ఎప్పుడు, కృషి, దీక్ష, పట్టుదల, ప్రయత్నం వెరసి అభివృద్ధి అవుతుంది. ఈ 4 ఏ ఒక్కటి లోపించినా అధోగతే. నువ్వు చెప్పేవి చెప్పడానికి, వినడానికి, ఇంకా చెప్పాలంటే చదువుకోవడానికి చాలా బాగుంటాయి శారదా. ఆచరణలోకి వచ్చేసరికే తెలుస్తుంది. అదృష్టం కూడా కలిసి రావాలి కదా. నువ్వు చెప్పావు చూడు, బచేంద్రి, గేట్స్ వీళ్ళంతా కృషికి తోడు అదృష్టం కూడా కలిసి వచ్చిన వాళ్ళు. అది కలిసి రాక కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళు ఎంతమందో. సరే, నీ అదృష్టం నీతోనే ఉందనుకుంటే దాన్ని ఎలాగైనా మలుపు తిప్పగలవు. నా దృష్టిలో అన్ని పదాలకి వ్యతిరేకార్థం ఉంటుంది కానీ అదృష్టానికి కాదు. అంటే ఏంటో అర్థమైందా అంటూ ఈశ్వర్ వైపు చూశాను. అంటే నీకో తెలుగు టు తెలుగు డిక్షనరీ ఉందన్నమాట అన్నాడు కొంటెగా నవ్వుతూ చాలా రోజుల తర్వాత. ఉంది. అందులో అదృష్టానికి ఒక ప్రత్యేక నిర్వచనం కూడా ఉంది. అదెప్పుడు మనతోనే, మనని వెన్నంటే ఉంటుందట. మనం కష్టపడితే అదృష్టము కష్టపడుతుందట. మనం నిద్రపోతే అది నిద్రపోతుందట. నా మాట నా నోట్లో ఉండగానే నవ్వాడు. బిగ్గరగా పడి పడి నవ్వాడు. లే శారదా, పద వెళదాం, చీకటి పడింది అన్నాడు నవ్వుతూనే పైకి లేస్తూ. తొందరగా పద, మెడికల్ షాప్స్ కట్టేస్తారు అన్నాడు. లేచి నిలబడి చీరకంటిని ఇసుక దులుపుకుంటున్న నేను ఒక్క క్షణం తెల్లబోయి చూశాను. మెడికల్ షాప్ ఎందుకు అన్నట్టు. స్లీప్లెస్ టాబ్లెట్స్ కొనాలి, అదృష్టానికి వెయ్యాలి కదా, అది నిద్రపోకుండా అన్నాడు. ఆ ముఖంలో అదే కొంటెదనం. హైటెక్ ట్రీట్మెంటా అన్నాను నేను సరదాగా. నడుస్తూనే నా భుజం చుట్టూ వేసిన అతని చేతిలో ఎంత ఆత్మవిశ్వాసమో. ఇక్కడితో ఈ చక్కటి కథ సమాప్తం. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.